400 సంవత్సరాలకు పైగా సాంప్రదాయ పోస్టల్ సర్వీస్ ముగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏది? డెన్మార్క్. డెన్మార్కు 400 సంవత్సరాల తర్వాత ఉత్తరాల డెలివరీని ముగించింది. సాంప్రదాయ మెయిల్ను పూర్తిగా తొలగించిన మొదటి దేశంగా అవతరించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని పోస్టల్ సర్వీస్ అయిన పోస్ట్ నాడు తన తుది లేఖలను డెలివరీ చేసింది మరియు ఇప్పుడు పార్సెల్లు మరియు ఈ కామర్స్పై దృష్టి పెడుతున్నది. ఇటీవల వార్తల్లో కనిపించిన గండికోట కాన్యన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న గండికోట కాన్యన్ ఒక ప్రధాన భౌగోళిక మరియు వారసత్వ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని తరచుగా గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ కాన్యన్ అనేది కొండలతో కూడిన లోతైన ఇరుకైన లోయ. ఇది ప్రధానంగా నదులు మరియు ఇతర సహజ శక్తుల నుంచి దీర్ఘకాలిక కోత ద్వారా ఏర్పడుతుంది. గండికోట కాన్యన్ పెన్నా నది ఒడ్డున ఉన్న ఎర్రమల కొండల్లో ఉంది. అమెజోనియన్ ములులేని తేనెటీగలు ఇటీవల ఏ దేశం నుంచి చట్టబద్ధమైన హక్కులను పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి కీటకాలుగా నిలిచాయి? పెరూ దేశం. అమెజోనియన్ ములులేని తేనెటీగలు ప్రపంచంలోనే చట్టపరమైన హక్కులను పొందిన మొట్టమొదటి కీటకాలుగా మారాయి. పెరూలోని స్థానిక మున్సిపాలిటీలు ఆమోదించిన ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ నిర్ణయం తీసుకోబడింది. చట్టం వాటి ఉనికి, మనుగడ మరియు వృద్ధి చెందే హక్కును గుర్తిస్తుంది. ఇది జీవవైవిధ్యం, వ్యవసాయం మరియు స్వదేశీ సమాజాలకు వాటి ప్రాముఖ్యతను కూడా గుర్తిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన కాండిడా ఆరిస్ అనగా ఏమిటి? ఇదొక శిలీంధ్ర వ్యాధికారకం. కాండిడా ఆరిస్కు కొత్త చికిత్సలకు దారితీసే జన్యు ప్రక్రియను శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. ఈ కాండిడా ఆరిస్ అనేది 2009లో జపాన్లో మొదట గుర్తించబడిన బహుళ ఔషధ నిరోధక శిలీంధ్ర వ్యాధికారకం. ఇది చర్మంపై, శరీరం లోపల లేదా వాతావరణంలో జీవించగలదు మరియు రక్త ప్రవాహ ఇన్ఫెక్షన్లు, ఎముక ఇన్ఫెక్షన్లు, గాయం ఇన్ఫెక్షన్లు మరియు మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు వంటి ఇన్వాసివ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఫంగస్ లక్షణరహిత వలసరాజ్యానికి కారణమవుతుంది లేదా రక్త ప్రవాహంలోకి, అదేవిధంగా గాయాలకు ప్రవేశించి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. భారత ఉపరాష్ట్రపతి ఇటీవల విడుదల చేసిన సనాతన సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తక రచయిత ఎవరు? వాసుదేవ్ దేవనాని. భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్, రాజస్థాన్ శాసనసభ స్పీకర్ అయిన శ్రీ వాసుదేవ్ దేవనాని రాసిన సనాతన సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తకాన్ని న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్లో విడుదల చేశారు. ఈ పుస్తకం మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయికి ఆయన శతాబ్ది జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. జనవరి 2026లో భారతదేశంలో దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై సేవలను ప్రారంభించిన ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ ఏది? బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్లో వాయిస్ ఓవర్ వైఫైను ప్రారంభించింది. దీనిని వైఫై కాలింగ్ అని కూడా పిలుస్తారు. వాయిస్ ఓవర్ వైఫై ఒకే మొబైల్ నంబర్ మరియు డైలర్ను ఉపయోగించి వైఫై నెట్వర్క్ ద్వారా వాయిస్ కాల్స్ మరియు సందేశాలను అనుమతిస్తుంది. ఇల్లు, బేస్మెంట్లు, కార్యాలయాలు మరియు మారుమూల ప్రాంతాలు వంటి బలహీనమైన మొబైల్ సిగ్నల్ ప్రాంతాల్లో ఇది బాగా పనిచేస్తుంది. సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
భారతదేశపు మొట్టమొదటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్బిఎఫ్సి ఏ రంగంపై దృష్టి సారించింది? సముద్ర రంగంపై. భారతదేశంలో మొట్టమొదటి సముద్ర కేంద్రీకృత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రుణ కార్యకలాపాలను ప్రారంభించింది. పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ జూన్ 26, 2025న ఈ ఎస్ఎంఎఫ్సిలను ప్రారంభించారు. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అమలు చేయడం ప్రారంభించింది. ఇది ఉక్కు మరియు అల్యూమినియం ఎగుమతిదారులను ప్రభావితం చేస్తుంది. ఇది ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్కు ఎగుమతులపై 50% సుంకాన్ని ఎదుర్కొంటున్న భారతీయ లోహ ఎగుమతిదారులపై ఒత్తిడిని పెంచుతుంది. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంను యూరోపియన్ యూనియన్ ప్రవేశపెట్టింది. ఉత్పత్తి సమయంలో కార్బన్ ఉద్గారాల ఆధారంగా యూరోప్ ఎలుపల ఉత్పత్తి చేయబడిన వస్తువులపై ఇది దిగుమతి సుంకం. కామ్య కార్తికేయన్ ఏ స్థానానికి చేరుకున్న మొదటి భారతీయ మహిళ? దక్షిణ ధ్రువం. కామ్య కార్తికేయన్ దక్షిణ ధ్రువానికి స్కీయింగ్ చేసిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. డిసెంబర్ 2025లో 18 సంవత్సరాల వయసులో ఈ చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఆమె దక్షిణ ధ్రువానికి చేరుకున్న అతిపిన్న వయస్కురాలైన భారతీయురాలు మరియు ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపిన్న వయస్కురాలైన మహిళగా నిలిచింది. అదే సమయంలో 7 సమ్మిట్లను కూడా పూర్తి చేసి ఎక్స్ప్లోరర్స్ గ్రాండ్ స్లామ్ను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవల డేటా ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద అరుదైన ఎర్త్ ఆక్సైడ్ నిల్వలు ఏ 3 దేశాల్లో ఉన్నాయి? చైనా, బ్రెజిల్ మరియు భారతదేశం. ఇటీవల 2025 డేటా ప్రకారం అతిపెద్ద అరుదైన ఎర్త్ ఆక్సైడ్ నిల్వలు కలిగిన 3 దేశాలు చైనా, బ్రెజిల్ మరియు భారతదేశం. భారతదేశం దాదాపు 6.9 మిలియన్ టన్నుల అరుదైన ఎర్త్ ఆక్సైడ్తో ప్రపంచంలో 3వ అతిపెద్ద అరుదైన ఎర్త్ నిల్వలను కలిగి ఉంది. ఇది 44 మిలియన్ టన్నులతో చైనా అగ్రస్థానంలో ఉంది. ఇక బ్రెజిల్ తర్వాత స్థానంలో ఉంది. భారతదేశం 2024లో కేవలం 2900 టన్నుల అరుదైన ఎర్త్లను మాత్రమే ఉత్పత్తి చేసి 7వ స్థానం నిలిచింది. చైనా 2,70,000 టన్నులతో ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండగా 45,000 టన్నులతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత స్థానంలో ఉంది. 33 సంవత్సరాల తర్వాత 2026 జనాభా లెక్కల కోసం ఏ రాష్ట్రం అధికారికంగా పులుల ఉనికిని కలిగి ఉన్న రాష్ట్రంగా గుర్తించబడింది? గుజరాత్. 33 సంవత్సరాలకు పైగా తర్వాత ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 కోసం గుజరాత్ అధికారికంగా పులులను కలిగి ఉన్న రాష్ట్రంగా పునరుద్ధరించబడింది. ఇది దహోద్ జిల్లాలోని రతన్మహల్ అభయారణ్యంలో దాదాపు 4 సంవత్సరాల వయసు గల పులి యొక్క ధృవీకరించబడిన ఫోటోగ్రాఫిక్ ఆధారాలను అనుసరిస్తుంది. గుజరాత్ మధ్యప్రదేశ్ సరిహద్దులో కెమెరా ట్రాప్ గణన ద్వారా ఇది వెలువడింది. 29వ జాతీయ క్రీడా క్లైంబింగ్ ఛాంపియన్షిప్ 2025లో యూత్ గర్ల్స్ అండర్-17 విభాగంలో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? అమీరా ఖోస్లా. డిసెంబర్ 26, 29 వరకు బెంగళూరులో జరిగిన 29వ జాతీయ క్రీడా క్లైంబింగ్ ఛాంపియన్షిప్ 2025లో 14 ఏళ్ల అమీరా ఖోస్లా యూత్ గర్ల్స్ అండర్-17 విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్ను జనరల్ తిమ్మయ్య నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్వెంచర్తో కలిసి ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్ నిర్వహించింది. నేషనల్ ఫ్రీక్వెన్సీ కేటాయింపు ప్రణాళిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది?
టెలికమ్యూనికేషన్ల విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని టెలికమ్యూనికేషన్ల విభాగం డిఓటి నేషనల్ ఫ్రీక్వెన్సీ కేటాయింపు ప్రణాళిక 2025ను విడుదల చేసింది. ఈ ఎన్ఎఫ్ఏపి 2025 అనేది భారతదేశంలో రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ నిర్వహణ మరియు కేటాయింపును నియంత్రించే కీలక విధానం. నేషనల్ ఫ్రీక్వెన్సీ కేటాయింపు ప్రణాళిక 2025 అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ కోసం 6425 నుంచి 7125 మెగాహెర్ట్జ్ బ్యాండ్ను గుర్తిస్తుంది. 5G, 5G అడ్వాన్స్డ్ మరియు భవిష్యత్ 6G నెట్వర్క్ల కోసం మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ను పెంచుతుంది. జల్లికట్టు అనేది సాంప్రదాయ ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ. దీనిని ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం 2026 జనవరి 3న పుదుక్కోట్టై జిల్లాలోని తాచంకురిచి గ్రామంలో మొదటి జల్లికట్టు కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆమోదం తెలిపింది. 2017లో సవరించిన ప్రకారం జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం 1960 కింద పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యకార మరియు మత్స్యకారుల సంక్షేమ శాఖ ఆమోదం జారీ చేసింది. జల్లికట్టు అనేది ప్రధానంగా తమిళనాడులో జరుపుకునే సాంప్రదాయ ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ.